ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తెలంగాణ కమలం పార్టీ అధ్యక్ష ఎంపిక పూర్తయింది. సీనియర్ నేత రామచంద్రరావు రాష్ట్ర పార్టీ చీఫ్ అవుతున్నారు. మరి ఇప్పటి వరకు నేనే కాబోయే రాష్ట్ర అధ్యక్షుణ్ణి అని చెప్పుకున్న నేతల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా రేస్లో ముందు వరుసలో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆలోచన ఏంటి? భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ గా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ పదవి కోసం పార్టీలోని చాలా మంది సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రంగానే ప్రయత్నించారు. 2-3 సంవత్సరాల క్రితం పార్టీలో చేరిన నేతలు కూడా తమ పేరు పరిశీలించాలని కమలం పెద్దలను కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి పలువురు నేతలు కమలం గూటికి చేరడంతో పాత కొత్త నేతల మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికయ్యాక పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కన్నేశారు. బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం మల్కాజ్గిరి నుంచి విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన తరువాత బీజేపీ పెద్దలు ఈటలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం సాగింది. దీంతో తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని ఈటల ఆశించారు. అదేవిధంగా తన సన్నిహితుల దగ్గర కూడా ఆయన పార్టీ చీఫ్ పదవి తనకే వస్తుందని చెబుతూ వచ్చారు. కానీ బహిరంగంగా మాత్రం ఆయన దీని గురించి నోరు విప్పలేదు.